హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అలాగే ఈజీగా అయిపోయే బంగాళదుంప కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చపాతీ అలాగే పరోటా అలాగే దోశ అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను 3 బంగాళదుంపల్ని ముందుగా సగం కట్ చేసుకొని ఒక గిన్నెలో ఉడకబెట్టుకున్నాను. ఈ బంగాళదుంపల్ని మీరు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన తర్వాత చూసారా పైన పొర అనేది ఎలా వచ్చేస్తుందో, ఈ తొక్కలను తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఈ బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకండి, మీడియంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ లేదు మీరు కుర్మాలా చేసుకోవాలి అనుకుంటే కనుక స్మాష్ చేసేసినా సరిపోతుంది. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1.5 ఉల్లిపాయనైతే నేను తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఈ ఉల్లిపాయలు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం మీరు తినే తగ్గట్టు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ తింటే కనుక ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మీరు ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది కూర అనేది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు అనేది మనం యాడ్ చేసుకుందాము. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి పెరుగు అనేది విరిగిపోతుంది. సో ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే బంగాళదుంపలు వేసేసుకోవాలి. బంగాళదుంపలు వేసేసుకుని కొంచెం సేపు కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని కొంచెం సేపు మూత పెట్టకుండానే ఫ్రై అవనివ్వాలండి. అలా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం 3 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయడం వల్ల కరివేపాకు వేయడం వల్ల అరోమా అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు మూత పెట్టకుండా కొంచెం సేపు మగ్గించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని ఉడికించేసుకోవాలండి. మీరు కావాలితే దీన్నైతే అంటే ఆలు కుర్మాలా కూడా చేసుకోవచ్చు. నేనైతే కర్రీలా చేస్తున్నాను, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేశారంటే మనకి కలుపుకున్నప్పుడు గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీలో ఎవరికైనా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కానీ అలాగే ఐరన్ కుక్వేర్ కానీ కావాలితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ లింక్స్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు చపాతీ చాలా సాఫ్ట్గా రావాలి అనుకుంటే నేను చపాతీ చేసిన వీడియో లింక్ ఇస్తానండి కింద. సో ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.